హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. మనం ఆనందానికి రాజ్యమార్గం అనే పుస్తకాన్ని చదువుతున్నాం. మనలో ప్రతి ఒక్కరము ఆనందాన్ని వెతుకుతున్నాము. అయితే నిజమైన ఆనందం ఏమిటో మనకి తెలియదు. ఆనందం గురించి ఎన్నో ప్రకటనలు చేయడం కనిపించిన నిజానికి అతి కొద్ది మంది ఆనంద భాగ్యులనే మనం చూస్తాము. నిజమైన ఆనందానికి వేదిక తాత్కాలిక విషయాలకు అతీతంగా ఉన్నదనే మాట అతి కొద్ది మందికే తెలియడం దానికి కారణం. ఆ నిజమైన ఆనందం శ్రీకృష్ణుని ద్వారా అర్జునునికి భగవద్గీతలో వర్ణించబడింది. ఆనందం సాధారణంగా మన ఇంద్రియాల ద్వారా అనుభూతం అవుతుంది. ఉదాహరణకు, రాయికి ఇంద్రియాలు ఉండవు, అందుకే అది సుఖదుఖాలను అనుభూతం చేసుకోలేదు. వికసిత చైతన్యం వికసించని చైతన్యం కంటే తీవ్రంగా సుఖదుఖాలను అనుభూతం చేసుకుంటుంది. చెట్టుకు చైతన్యం ఉన్నది, కానీ అది వికసించలేదు. చెట్టు అన్ని రకాల వాతావరణాలలో సుదీర్ఘకాలం నిలబడి ఉన్న దుఃఖాలను అనుభూతం చేసుకునే అవకాశమే లేదు. మనిషిని చెట్టులాగానే 3 రోజులు లేదా అంతకంటే తక్కువ సమయం నిలబడి ఉండమని అడిగితే దానిని అతడు ఓర్చుకోలేడు. సారాంశం ఏంటంటే, చైతన్యం ఎంత మెట్టు ఎదిగిందో దానిని బట్టి ప్రతి జీవుడు సుఖాన్ని లేదా దుఃఖాన్ని అనుభూతం చేసుకుంటాడు. భౌతిక జగత్తులో మనం అనుభవించే సుఖం నిజమైన సుఖం కాదు. ఎవరైనా ఒక చెట్టుతో మాట్లాడుతూ నీవు సుఖంగానే ఉన్నావా అని అడిగితే, ఒకవేళ అది మాట్లాడగలిగితే ఆ సంవత్సరమంతా ఇక్కడే నిలబడి ఉండి సుఖంగానే ఉన్నాను, గాలి, మంచు ఇత్యాది వాటిని అనుభవిస్తున్నాను అని అంటుంది. ఇది చెట్టు అనుభవిస్తుందేమో కానీ మనిషికి ఇది ఏమాత్రం సుఖం కాదు. నానా రకాల తరగతుల జీవులున్నారు. సుఖాన్ని గురించిన వాటి భావనలు, అనుభూతులు కూడా వివిధ రకాలుగా తరగతులుగా ఉంటాయి. ఒక పశువు చంపబడుతున్నట్లు చేసినా వేరొక పశువు గడ్డిని మేస్తూనే ఉంటుంది. తరువాత వంతు తనదేనని జ్ఞానం దానికి లేకపోవడమే అందుకు కారణం. తాను సుఖంగా ఉన్నట్లు అది తలిచిన మరుక్షణమే అది వధించబడుతుంది. ఈ రకంగా అనేక తరగతుల సుఖాలు ఉన్నాయి. అయినా వాటన్నిటిలో మహోన్నతమైన సుఖం ఏది? శ్రీకృష్ణుడు ఈ విషయం గురించి అర్జునుడికి ఇలా చెప్పాడు. 6.21 అంటే భగవద్గీత 6వ అధ్యాయం 21వ శ్లోకంలో ఇలా చెప్పారు. అలాంటి ఆనందమయ స్థితిలో, సమాధిలో మనిషి అపరిమితమైన దివ్య ఆనందంలో స్థితిని పొంది దేవేంద్రియాల ద్వారా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ విధంగా స్థితుడే అతడు సత్యము నుండి వెదలకుండా ఉంటారు. భగవద్గీత 6.21 శ్లోకంలో చెప్పారు. బుద్ధి అంటే బుద్ధి కుశలత. మనిషి సుఖించగోరితే బుద్ధిమంతుడై ఉండాలి. పశువులకు నిజంగా వికసిత బుద్ధి లేకపోవడం వల్ల మనిషి అనుభవించినంతగా జీవితాన్ని అనుభవించలేవు. చేతులు, ముక్కు, కళ్ళు, ఇతర ఇంద్రియాలు, సర్వేదేహాంగాలు చనిపోయిన మనిషికి కూడా ఉంటాయి. కానీ అతడు సుఖాన్ని అనుభవించలేడు. ఎందుకు? ఎందుకంటే సుఖాన్ని అనుభవించే శక్తి అంటే ఆత్మ వెళ్ళిపోయింది. అందుకే దేహంలో శక్తి లేదు. మనిషి కొంచెం తెలివితో ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే సుఖించేది దేహము కాదని, దానిలో ఉన్న చిన్న ఆత్మేనని అర్థం చేసుకోగలుగుతాడు. దేహేంద్రియాల ద్వారా తాను సుఖిస్తున్నానని మనిషి తలిచిన నిజమైన భోక్త ఆత్మనే.
వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ ఆత్మకు భోగించే శక్తి ఉన్నది, కానీ అది సర్వదా భౌతిక గూడారములచే కప్పబడి ఉండే కారణంగా ప్రకటము కాదు. మనకు దాని గురించి తెలియకపోయినా, అది లేకపోతే సుఖాన్ని అనుభూతి చేసుకోవడం దేహానికి అసాధ్యం. మనిషికి అందమైన యువతి శవాన్ని ఇస్తే స్వీకరిస్తాడా? లేదు. ఎందుకంటే ఆత్మ దేహం నుండి వెళ్ళిపోయింది. అది దేహంలో ఉండి అనుభవించడమే కాకుండా దానిని పోషిస్తూ ఉండేది. ఆత్మ వెళ్ళిపోగానే దేహం నశిస్తుంది. 3వ పేజీ. ఆత్మ అనుభవిస్తుందంటే దానికి ఇంద్రియాలు కూడా ఉండాలి, లేకపోతే అది ఎట్లా భోగిస్తుంది? ఆత్మ అణుపరిమాణమంతనే ఉన్నప్పటికీ అసలైన భోక్త అన్ని వేదాలు ధృవపరిచాయి. ఆత్మను కొలవడం అసాధ్యం. కానీ దాని అర్థం అది కొలత లేదని కాదు. చిన్న చుక్క కంటే పెద్దగా కనిపించని వస్తువు పొడవు కానీ వెడల్పు కానీ లేనట్లుగా కనిపించవచ్చు. కానీ సూక్ష్మదర్శిని కింద దానిని చూస్తే దానికి పొడవు వెడల్పు ఉన్నట్లు మనం చూడవచ్చు. అదేవిధంగా ఆత్మకు కూడా కొలతలున్నాయి, కానీ వాటిని మనం చూడలేము. మనం సూటును లేదా డ్రెస్సును కొంటే అది మన దేహానికి సరిపోయేటట్లు అమరుస్తారు. ఆత్మకు కూడా రూపం ఉండే తీరాలి, లేకపోతే అది అమరేటట్లు దేహం ఎట్లా పెరుగుతుంది? సారాంశం ఏంటంటే ఆత్మ నిరాకారం కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దానికి రూపం ఉంది, భగవంతుడికి రూపం ఉంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అతని అంశగా ఆత్మ కూడా ఒక రూపం ఉంది. తండ్రి రూపసహితుడు, వ్యక్తిగతుడు అయితే కొడుకుకు కూడా ఆ లక్షణాలు ఉండాలి. కొడుకుకు అవి ఉంటే తండ్రికి కూడా అవి ఉన్నాయని మనం తీర్మానించవచ్చు. కనుక భగవంతుని సంతానముగా మనం మన రూప సాహిత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఒప్పుకుంటూనే అదే సమయంలో వాటిని మన తండ్రికి అంటే భగవంతుడికి లేవని ఎట్లా అనగలుగుతాము? అతీంద్రియం అంటే నిజమైన ఆనందాన్ని తెలుసుకోవడానికి ముందు మనం ఈ భౌతిక ఇంద్రియాలను దాటవలసి ఉంటుందని అర్థం. ఆధ్యాత్మిక జీవితాన్ని అభిలాషించే యోగులు కూడా అంతరములో ఉన్నట్టి పరమాత్మునిపై జ్ఞానం ద్వారా ఆనందాన్ని ఆస్వాదిస్తారు. సుఖం లేకపోతే, ఆనందం లేకపోతే ఇంద్రియ నియంత్రించడం చేయడం అనే కష్టాన్ని తలకెత్తుకోవడంలో అర్థమేముంది? యోగులు అంతటి కష్టాన్ని తీసుకుంటున్నారంటే ఏ రకమైన సుఖాన్ని ఆస్వాదిస్తున్నారు? ఆ సుఖము అనంతమైనది, ముగింపు లేనిది. అదెట్లా సాధ్యం? ఆత్మ నిత్యమైనది, భగవంతుడు నిత్యుడు. కనుక వారిరువురు మధ్య పరస్పర వినిమయం కూడా నిత్యమై ఉంటుంది. నిజంగా బుద్ధిమంతుడైన వాడు ఈ భౌతిక దేహానికి సంబంధించిన క్షణభంగురమైన ఇంద్రియ సుఖాన్ని విడిచి ఆధ్యాత్మిక సుఖంలో సుస్థిరుడవుతాడు. భగవంతునితో ఆధ్యాత్మిక జీవితంలో పాల్గొనడమే రాసలీల అని పిలువబడుతుంది. 4వ పేజీ. బృందావనంలోని గోపికలతో శ్రీకృష్ణుని రాసలీల గురించి తరచుగా మనం వింటాము. అది భౌతిక దేహాల నడుమ వనగూడే పరస్పర సాధారణ వినిమయం కానే కాదు. పైగా అది ఆధ్యాత్మిక దేహాల ద్వారా వనగూడే భావ వినిమయం. దీనిని అర్థం చేసుకోవడానికి మనిషి కొంత తెలివిగలవాడై ఉండాలి. ఎందుకంటే నిజమైన సుఖమేమిటో తెలుసుకోలేని మూర్ఖుడు ఈ భౌతిక జగత్తులోని సుఖాన్ని వాంఛిస్తాడు. చెరుకుగడ అంటే ఏమిటో తెలియని ఒక వ్యక్తి కథను భారతదేశంలో ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ఆ చెరుకుగడను
నమిలితే అతి తియ్యగా ఉంటుందని అతనికి చెప్పబడింది. ఆహా! అదెట్లా ఉంటుంది అని ఆ వ్యక్తి అడిగాడు. అది చూడడానికి వెదురు బొంగులాగా ఉంటుంది అని ఒకడు సమాధానం ఇచ్చాడు. దాంతో మొదటి వ్యక్తి నానా రకాల వెదురు బొంగులను నమలడం మొదలుపెట్టాడు. ఇక వాడికి చెరుకుగడ తియ్యదనం యొక్క అనుభవం ఎట్లా కలుగుతుంది? అదేవిధంగా మనము సుఖాన్ని, ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ మనం వాటిని ఈ భౌతిక దేహాన్ని నమలడం ద్వారా పొందే ప్రయత్నాలు చేస్తున్నాము. అందుకే సుఖం లేదు, ఆనందం లేదు. కొంతసేపు ఏదో కొంత సుఖభావన కలిగితే కలగవచ్చు, కానీ అది నిజమైన సత్యమే కాదు. అది తాత్కాలికమైనది. అది ఆకాశంలో మనం చూసే మెరుపు లాంటిది. వెలుగులాగా అది క్షణకాలం కనిపించిన నిజమైన కాంతి దానికి అతీతంగా ఉంటుంది. నిజానికి సుఖం అంటే ఏమిటో తెలియకపోయే కారణంగానే మనిషి నిజమైన సుఖం నుండి దారి తప్పుతాడు. 5వ పేజీ. తనను తాను నిజమైన సుఖంలో నెలకొల్పుకునే పద్ధతే కృష్ణ చైతన్యం పద్ధతి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కృష్ణ చైతన్యం ద్వారా మనం క్రమంగా మన నిజమైన బుద్ధిని వికసింపచేసుకొని ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన కొలది సహజంగానే ఆధ్యాత్మిక సుఖాన్ని అనుభవించగలుగుతాము. ఆధ్యాత్మిక సుఖానుభూతిని ఆస్వాదించడం మొదలు కాగానే అంతే మొత్తంలో భౌతిక సుఖాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. పరతత్వ అవగాహనలో ప్రగతిని సాధించే కొద్దీ సహజంగానే మనం ఈ మిథ్యాసుఖం నుంచి విడిపడతాము. మనిషి ఏదో రకంగా కృష్ణ చైతన్యంలోని ఈ స్థితిని చేరుకుంటే కలిగే ఫలితం ఏమిటి? దీనిని పొందిన తరువాత అతడు దీనికి మించిన వేరొక అధిక లాభం లేదని భావిస్తాడు. గొప్ప కష్టంలోనైనా అతడు ఎన్నడూ చలింపకుండా ఉంటాడు. భగవద్గీత 6వ అధ్యాయం 22వ శ్లోకంలో చెప్పారు. మనిషి ఆ స్థితిని పొందినప్పుడు ఇతర లాభాలు తుచ్చమైనవిగా కనబడతాయి. ఈ భౌతిక జగత్తులో మనం ఎన్నిటినో అంటే ధనము, స్త్రీలు, యశస్సు, ఆనందం, జ్ఞానం మొదలైన వాటిని పొందడానికి ప్రయత్నిస్తాము. కానీ కృష్ణ చైతన్యంలో నెలకొనగానే దీనికంటే ఉన్నతమైన లాభం లేనే లేదు అని భావిస్తాము. కృష్ణ చైతన్యం ఎంత శక్తివంతమైనదంటే దీనిలో అల్పరుచి అయినా అతని పెను ప్రమాదం నుండి కాపాడుతుంది. కృష్ణ చైతన్య రుచిని ఆస్వాదించడం మొదలు పెట్టగానే మనిషికి ఇతర నామమాత్ర సుఖాలు, లాభాలు నిస్వార్థమైనవిగా, రుచిహీనంగా గోచరించడం మొదలు పెడతాయి. ఇక అతడు కృష్ణ భక్తిలో సుస్థిరంగా నెలకొని ఉంటే పెను ప్రమాదమైన అతనిని చలింపచెయ్యలేదు. భౌతిక జగత్తు ప్రమాదాల స్థలమే కనుక జీవితంలో చాలా ప్రమాదాలుంటాయి. కానీ ఈ విషయం వల్ల మనం కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నిస్తాము. మూర్ఖులము కాబట్టి ఈ ప్రమాదాలను సరిపుచ్చుకునే ప్రయత్నము చేస్తాము. 6వ పేజీ. జీవితంలో ఎన్నో ప్రమాదకర క్షణాలు ఉన్నప్పటికీ మనం కృష్ణ చైతన్యంలో శిక్షణను పొందుతూ భగవద్ధామం చేరుకోవడానికి సన్నిహితులమవుతూ ఉంటే వాటిని పట్టించుకోము. ప్రమాదాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి వస్తే రాని అని మనం అనుకుంటాము. లౌకిక స్థితిలో ఉండి నశించిపోయే తత్వాలతో కూడిన స్థూల దేహంతో తదాత్మనం చెంది ఉన్నంత వరకు ఈ రకమైన ఆలోచన కలగడం చాలా కష్టం. కానీ కృష్ణ చైతన్యంలో ఎంత ఎక్కువ పురోగమిస్తే అంత ఎక్కువగా మనం దేహ ఉపాధుల నుండి, ఈ భౌతిక బంధనాల నుండి ముక్తులమవుతాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. శ్రీమద్ భాగవతంలో భౌతిక జగత్తు మహాసాగరంతో పోల్చబడింది. భౌతిక విశ్వంలో కోట్లాది లక్షల అంతరిక్షంలో తేలుతూ ఉంటాయి లోకాలు.
అటువంటప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం వంటి ఎన్నో ఉన్నాయో ఊహించలేము. నిజానికి సమస్త భౌతిక విశ్వం దుఃఖసాగరంతో ఉంటే అంటే జన్మ మృత్య సాగరములతో పోల్చబడింది. ఈ మహా అవిద్యాసాగరాన్ని దాటడానికి దృఢమైన నావ కావాలి. శ్రీకృష్ణ పాద పద్మాలే ఈ దృఢమైన నావ. మనమందరం శీఘ్రమే ఆ నావని ఎక్కాలి. శ్రీకృష్ణుని పాదపద్మాలు అతి చిన్నవని తలుస్తూ ఎవరూ సంశయించకూడదు. సమస్త విశ్వము అతని పాదము చింతనే నెలకొని ఉంది. భగవత్ పాద ఆశ్రయాన్ని పొందిన వారు భౌతిక విశ్వము ఆవుతోడ ముద్రలో ఉండే నీళ్ళతో సమానమవుతుంది. అటువంటి చిన్న బురద నీళ్ళ గుట్టను దాటడం ఏమాత్రం కష్టమైనది కాదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది భౌతిక సంపర్కం చే ఉత్పన్నమయ్యే సమస్త దుఃఖాల నుండి నిజమైన ముక్తి. నియంత్రణ లేనట్టి ఇంద్రియాల కారణంగా మనం ఈ భౌతిక జగత్తులో చిక్కుకొని ఉన్నాము. ఈ ఇంద్రియాలను నియంత్రించడానికే యోగ పద్ధతి ఉద్దేశించబడింది. ఏదో ఒక విధంగా మనం ఇంద్రియాలను నిగ్రహించగలిగితే నిజమైన ఆధ్యాత్మిక సుఖం వైపుకు మళ్ళీ మన జీవితాలను సఫలం చేసుకోవచ్చు. ఇది భగవద్గీత 6.23 శ్లోకంలో చెప్పబడింది. 7వ పేజీ. స్థిర నిశ్చయంతో శ్రద్ధను కలిగి యోగమును అభ్యాసిస్తూ మనిషి ఆ మార్గము నుండి వెదలకుండా ఉండాలి. మానసిక కల్పనల నుండి ఉత్పన్నమైన విషయ కోరికలన్నిటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనస్సు ద్వారా ఇంద్రియాలను అన్ని వైపుల నుండి నియంత్రించాలి. నిశ్చయమైన బుద్ధితో క్రమంగా నెమ్మదిగా మనిషి సమాధిముక్తుడు కావాలి. ఆ విధంగా మనసును ఆత్మలోనే నిలిపి అతడు ఇక దేని గురించి కూడా అతను చింతించకూడదు. చంచలత్వం, అస్థిరత్వం కారణంగా మనసు ఎక్కడెక్కడ పరిభ్రమించినా దానిని అతడు అక్కడి నుండి తప్పక నిగ్రహించి ఆత్మవశంలోని తీసుకురావాలని కృష్ణ చెప్తున్నారు భగవద్గీత 6వ అధ్యాయం 24, 25, 26 శ్లోకాల్లో. మనసు సర్వదా కలత చెంది ఉంటుంది. అది ఒకప్పుడు ఇటుపోతుంది, మరొకప్పుడు అటుపోతుంది. యోగ పద్ధతి ద్వారా మనం దానిని పట్టి కృష్ణ చైతన్యం వైపుకు లాక్కొని వస్తాము. మనసు కృష్ణ చైతన్యం నుండి పలు బాహ్య వస్తువుల వైపుకు పరిగెడుతూ ఉంటుంది. ఎందుకంటే అనంతకాలంగా జన్మల నుండి అది మన అలవాటుగా అయ్యింది. ఈ కారణం వల్ల మనసును కృష్ణ చైతన్యంలో లగ్నం చేయడానికి ప్రయత్నించడంలో తొలుత చాలా కష్టమే కావచ్చు, కానీ ఆ కష్టాలన్నిటినీ మనం అతిక్రమించవచ్చు. 8వ పేజీ. మనసు కల్లోలితమై ఉండి కృష్ణుడిపై లగ్నం కాదు కాబట్టి అది ఒక ఆలోచన నుండి వేరొక ఆలోచనకు మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, మనము ఒక పనిలో నిమగ్నమైనప్పుడు 10, 20, 30 లేదా 40 ఏళ్ల కిందట జరిగిన సంఘటనలు ఎటువంటి కారణం లేకుండానే హఠాత్తుగా మనసుకు గుర్తుకొస్తుంది. ఈ ఆలోచనలు మన మనసు లోతుల నుండి వస్తుంటాయి. ఇవి నిరంతరం రేకెత్తే కారణంగానే మనసు సర్వదా కల్లోలితమై ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చెరువును లేదా కుండను ఒక ఉదాహరణ. చెరువును లేదా కుండని కల్లోలితం చేస్తే కింద ఉండే బురద పైకొస్తుంది. అదేవిధంగా మనసు కల్లోహితమైనప్పుడు సంవత్సరాల కొలది పోగుపడిన ఆలోచనలు మనసు లోతుల నుండి పైకి వస్తాయి. కుండని కల్లోహితం చేయకపోతే బురద కిందనే అణిగి ఉండిపోతుంది. మనసును శాంతిపరిచి ఆలోచనలన్నిటినీ అణిగిపోయేటట్టు చేయడానికి ఈ యోగా పద్ధతి ఒక ఉపాయం. ఈ కారణంగానే మనసు కలత చెందకుండా ఉంచడానికి అనేకమైన నియమ నిబంధనలు ఉన్నాయి. మనం వాటిని పాటిస్తే మనసు క్రమంగా ఆధీనంలోకి వస్తుంది.
చెయ్యకూడనివి, చెయ్యవలసినవి ఎన్నో ఉన్నాయి. మనసుకు శిక్షణ ఇవ్వడంలో నిజంగా మనిషి శ్రద్ధను కలిగి ఉంటే తప్పకుండా వాటిని పాటించాలి. అతడు తనకు తోచినట్లు వర్తిస్తే మనసు నియంత్రించబడే అవకాశం ఎక్కడుంటుంది? ఎప్పుడైతే మనసు శ్రీకృష్ణుని తప్ప వేరేది ఆలోచింపని స్థితికి వచ్చేటట్లు శిక్షణను ఇచ్చినప్పుడు శాంతిని పొంది అతి నిర్మలంగా అవుతుంది. నాయందు మనసు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నతమైన పరిపూర్ణత్వాన్ని పొందుతాడు. రజోగుణానికి అతీతంగా ఉండే అతడు పరబ్రహ్మముతో తనకి ఉన్నట్టి గుణరీతి ఏకత్వాన్ని ఎరిగి పూర్వ కర్మ ఫలాలన్నిటి నుండి ముక్తుడవుతాడు అని భగవద్గీతలో కృష్ణ 6.6 అధ్యాయంలో 27 శ్లోకంలో వివరించారు. 9 పేజీ. మనసు సర్వదా సుఖం పొందడానికి వస్తుకల్పన చేస్తూ ఉంటుంది. అది నాకు సుఖాన్నిస్తుంది, లేదా ఇది నాకు సుఖాన్నిస్తుంది, ఇక్కడ సుఖం ఉంది, అక్కడ సుఖం ఉంది అని మనిషి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రకంగా మనసు మనలను అన్ని చోట్లకు తీసుకొని పోతూ ఉంటుంది. అది కళ్ళెం లేని గుర్రంలాగా రథాన్ని నడిపేంతగా కఠినమైన విషయం. అందులో మనం భయంతో కూర్చొని నిస్సహాయంగా చూస్తూ ఉండడమే తప్ప ఎక్కడికి వెళ్తున్నామో దాని మీద నియంత్రణను కలిగి ఉండము. కానీ మనసును కృష్ణ చైతన్య పద్ధతిలో నెలకొల్పగానే ముఖ్యంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపించినప్పుడు మనసునే దుష్టాశ్వాలు క్రమంగా అదుపులోకి వస్తాయి. ఈ తాత్కాలిక జగత్తులో వృధా సుఖ అన్వేషణకే ఒక వస్తువు నుండి ఇంకొక వస్తువులను మనలను లాగే చంచలము కల్లోహితము మైన మనసును నియంత్రించడానికి మన జీవితాలను ప్రతి క్షణము కృష్ణ సేవలోనే తప్పక వినియోగించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ విధంగా ఆత్మనిగ్రహుడైన యోగి నిరంతరం యోగాన్ని అభ్యాసిస్తూ భౌతిక కల్మష దూరుడే భగవంతుణ్ణి దివ్యమైన ప్రేమయుత సేవలో అత్యున్నతమైన పరిపూర్ణ ఆనంద స్థితిని పొందుతాడు. భగవద్గీత 6వ అధ్యాయంలో 28వ శ్లోకంలో సారం. తనకు భక్తుడైన వానికి శ్రీకృష్ణుడు రక్షకునిలాగా వర్తిస్తాడు. మనిషి కష్టంలో ఉన్నప్పుడు రక్షకుడైన వ్యక్తి అతనిని కాపాడుతాడు. భగవద్గీతలో చెప్పబడినట్లుగా శ్రీకృష్ణుడు ప్రతి జీవునికి నిజమైన మిత్రుడు. అతనితో మైత్రిని మనం పునరుద్ధరించుకోవాలి. ఆ స్నేహాన్ని పునరుద్ధరించుకునే పద్ధతియే కృష్ణ చైతన్య విధానం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కృష్ణ భక్తి సాధన ద్వారా లౌకికమైన రజోగుణమయ అత్యాస సమసిపోతుంది. ఈ రజోగుణము అత్యంత ఆశ్రయమై మనలను శ్రీకృష్ణుని నుండి దూరం చేస్తుంది. అత్యాస. శ్రీకృష్ణుడు మనలోనే ఉన్నాడు. మనం ఎప్పుడూ అతని వైపు మల్లుతామా అని అతడు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనం భౌతిక వాంఛ వృక్ష ఫలాలను ఉద్రేకంతో తినడంలో తలములుకలమై ఉంటాము. ఉద్రేకంతో బలవంతంగా ఈ ఫలాలను భోగించడం ఆగిపోవాలి. బ్రహ్మముగా విశుద్ధాత్మ మన స్వరూపంలో మనం తప్పక నెలకొల్పాలి. హరే కృష్ణ. ఇక్కడతో మొదటి అధ్యాయం పూర్తయింది. ఆనందానికి రాజ్యమార్గం అనే మొదటి అధ్యాయం, శ్రీకృష్ణుని చేరుకునే అనే ఫస్ట్ బుక్ శ్రీల ప్రభుపాదుల వారు రాసిన పుస్తకం ఇక్కడతో సమాప్తమైంది. హరే కృష్ణ. మొదటి అధ్యాయం పూర్తయింది.